కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్గా, హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరియర్ తొలినాళ్లలో సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్ ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. జిగార్ తాండా, XX, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోడ్ చిత్రంలో కీలక పాత్రలు నటిస్తున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్ అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటాడు. ఇప్పటికే ఎంతో మందికి తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవల కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, 2 వీలర్స్ అందించాడు. తాజాగా లారెన్స్ చేసిన మరో మంచి పనిపై ప్రశంసలు కురిపించుతున్నారు. ఓ ఉపాధ్యాయుడిని ఇంటికెళ్లి మరీ కలిశాడు లారెన్స్. తమిళనాడులోని కలకురిచి జిల్లా మణులూరుపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్ను రాఘవ అభినందించారు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్ చూసి ముగ్ధుడైనట్లు వెల్లడించాడు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతడి బహుమతి తన మనసుకు హద్దుకుందని ఆనందం వ్యక్తం చేశారు రాఘవ లారెన్స్. ఉపాధ్యాయుడు ఇంటికెళ్లి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం లారెన్స్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా మరోసారి లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.